పూర్వీ ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. పూజా విధానము అండ్ ముఖ్య విధానం అనేది కూడా మారుతూ వస్తున్నా, కానీ డివోషన్ సైడ్ వచ్చే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నారు? ఫ్యాషన్ కల్చర్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. పబ్స్ వీటిలన్నిటికీ కూడా జనరేషన్ ఎక్కువ వెళ్ళిపోతున్నారు. కొన్ని అలవాట్లు అవుతున్నాయి. బట్ స్టిల్ దే ఆర్ హోల్డింగ్, ఎక్కడైతే మన రూట్స్ ఇంకా హోల్డ్ చేస్తున్నారు. కాశీకి వెళ్ళి అంటే కాషాయం చుట్టుకునే వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరుగుతూ వెళ్తూ రీజన్ ఏంటనుకోవచ్చు? టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ ఉంటాయి, ఏదో రిలేషన్లో కానీ లైఫ్లో కానీ. మనిషి జన్మ అనేది ఒక అద్భుతం, కానీ దాన్ని ఎవరు సరిగ్గా చూడట్లేదు. అది అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఎవరు మన లైఫ్లోకి రావాలి, వెళ్ళిపోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ కర్మ సిద్ధాంతంలో మనం చేసేదాని పరంగానే ఉంటాయంటారా? కర్మానుసారం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ లైఫ్లోకి మనిషి వెళ్ళి ఈ లెసన్ నేర్పించాలి అనేది ఉంటుంది. రుణానుబంధమైన సబ్జెక్ట్ పక్కన పెట్టి రిగ్రెట్స్ ఉండకూడదు. కాబట్టి మన ప్రయత్నం ఒక బంధం నిలుపుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి. అంతే తప్ప గొడవ అయిపోయింది, నన్ను బాగా చూసుకోవట్లేదు అంటే ఇది నా కర్మ రిలేటెడ్ కదా వదిలిపడేద్దాం అనే ఎక్స్క్యూజ్ తీసుకోకూడదు. ఇప్పుడు కర్మ గురించి చెప్తే కూడా కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. మంచిగా బతకండి అని చెప్తున్నాం. బతుకుతారా బతుకురా వాళ్ళ ఇష్టం. అది ఒక పర్టికులర్ ఇది బాగుండాలి అని కోరుకొని ఇంతమంది అనుకున్నప్పుడు కూడా దానికి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి మనం ఏదైతే యూనివర్స్కి మనం పంపిస్తామో అది మనకి రియాక్ట్ అవుతుంది అనమాట ఇన్ టైం. మొక్కులు కూడా మొక్కుతూ ఉంటారు, దేవుడా నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను ఇట్లా. ఆయన సృష్టించిన ఇవన్నీ అది ఆయనకి నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అంటే మనం ఎంత మూర్ఖులం అంటే, దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికే తిరిగిస్తాను నువ్వు బేరాలు ఆడుతున్నావా? అంటే ఆ మంత్ర సాధన వల్ల మనలో వచ్చే మార్పు అంటే ఏం చెప్తారు? రాక్షసులే తపస్సు చేసుకొని నీకు దేవతలకి వరాలు పొందారు. మనం మనుషులు, అసలు మనిషి శక్తి ఏంటనేది ఎవరు తెలుసుకోవట్లేదు. కానీ నువ్వు ఏ దేవతని కానీ ఏ దేవుణ్ణి కానీ నువ్వు చూసినప్పుడు తలుచుకున్నప్పుడు నీకు ఇక్కడ వైబ్రేషన్ ఉంటుంది చూసావా, యు గో విత్ దెమ్. ఆ దేవుణ్ణి ఫాలో అయిపో. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. లాస్ట్ టైము మనమైతే కర్మ ఫలితాల గురించి, మరి కర్మ సిద్ధాంతాల గురించి, ఇలా అసలు ఉంటాయా ఉండవా అనే దాని గురించి కూడా మనం ప్రోగ్రామ్ అనేది కూడా చేసుకున్నాము. మరి దాంట్లో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన హరిత గోగినేని గారు మనకు ఎన్నో తెలియని విషయాలు అనేది కూడా చెప్పారు. అలాగే ఈ మధ్యకాలంలో మరి జనరేషన్ మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ అరే ఫోన్స్ చూసుకోవడం అందులో వెళ్ళిపోతున్నా, కానీ ఇన్ఫ్యాక్ట్ మన రూట్స్ అయిన డివోషన్ సైడ్ మాత్రం వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. అరే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, కానీ నమ్మే వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతూ వెళ్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నమ్మడానికి గల రీజన్స్ ఏంటి, మనము పూజించే దైవాన్ని ఎలా మనం పూజించాలి, ఇలా అన్ని విషయాలు అనేది కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే హరిత గారు, లాస్ట్ టైం చేసిన దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఏంటంటే కర్మ సిద్ధాంతాలు, కర్మ ఫలితాలు ఉంటాయా ఉండవా అనే దానికి కూడా చాలామందికి ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళలో మార్పులు వస్తుంటాయి, కానీ పూజా విధానము అండ్ ముఖ్య విధానం అనేది కూడా మారుతూ వస్తున్నా, కానీ డివోషన్ సైడ్ వచ్చే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డివోషన్ అనేది నిజంగా పెరిగిందనే చెప్పాలి. వాళ్ళంటే ఎంత మోడర్న్ లైఫ్ ఉన్నా ఏం చేసినా కూడా దే ఆర్ ప్రిఫరింగ్ అనమాట. అంటే గాడ్ అంటే ఒక భయం, గౌరవం కానీ, కర్మ అంటే అవేర్నెస్ కానీ, వాళ్ళు అంటే టెంపుల్స్కి వెళ్ళాలని కానీ, లేదా ఇంట్లో పూజల్లో పాల్గొవాలని కానీ, ఇట్లాంటివి వాళ్ళకి పర్సనల్గా వస్తాయి ఇప్పుడున్న జనరేషన్లో. నేను కూడా చాలా ఇంటరాక్ట్ అవుతుంటా కదా, వాళ్ళందరూ అదే చెప్తున్నారు, అసలు ఇప్పుడున్న జనరేషన్లోనే ఎక్కువ ఉంది అనేసి. దట్ ఈస్ గుడ్. యాక్చువల్గా అది చాలా మంచి విషయం మనకి. ఎందుకు అంటే మనం ఇప్పుడు జనాభా పెరిగే కొద్దిగా, లేదంటే మన కల్చర్ మారే కొద్దిగా, అరే మన ట్రెడిషన్స్ అన్నీ పోతున్నాయి, ఇవన్నీ అన్నీ మనం బాధ ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మోడర్న్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్యాషన్ కల్చర్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. మేబీ పబ్స్ వీటిలన్నిటికీ కూడా జనరేషన్ ఎక్కువ వెళ్ళిపోతున్నారు. కొన్ని అలవాట్లు అవుతున్నాయి. అంటే చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడున్నది. బట్ స్టిల్ దే ఆర్ హోల్డింగ్, ఎక్కడైతే మన రూట్స్ని ఇంకా హోల్డ్ చేస్తున్నారు. ఫెస్టివల్స్ అప్పుడు మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, విడిగా మోడర్న్ వేసుకున్నా. సో పూజలకు చేయటం కానీ, టెంపుల్స్కి వెళ్ళటం కానీ, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్
ఇది హ్యాపీనెస్ ఇచ్చే వార్తే అని చెప్పాలి. Yeah. సో కాకపోతే ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు ఎలా బతకాలని, నేను ఎప్పుడు కూడా ఇలాగే బతకాలని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకటమే జీవితం అంటే. ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, ఎట్ ద కండిషన్ అంతే, వేరేది ఏం లేదు. ఇప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అని మనం చెప్తానికి కూడా ఏం లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాల్సిందే, అది అలాగే జరుగుతూ ఉంటుంది. కాకపోతే నేనేమంటున్నానంటే మన ట్రెడిషన్స్ని కొంచెం ఫాలో అవుతూ ఇలాగే కొంచెం డెవోషన్ని అర్థం చేసుకొని రైట్ మార్గంలో వెళ్ళి అనుకుని సాధించాలి ఇంకా అనేదే నా ముఖ్య ఉద్దేశం అనమాట. ముందుతో కంపేర్ చేసుకుంటే కాశీకి వెళ్ళి అంటే కాషాయం చుట్టుకునే వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరుగుతూ వెళ్తూ ఉంది. ఎందుకంటే అన్నీ చూసేసాము, ఇంకేం లేదు, మోక్ష మార్గం వైపు వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తున్న వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరగడానికి ఎందుకు అలాగా అసలు రీజన్ ఏంటనుకోవచ్చు? మేబీ టూ మచ్ ఆఫ్ ఇది అంటే ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ ఉంటాయి, ఏదో రిలేషన్లో కానీ లైఫ్లో కానీ. సో అప్పుడు ఏమవుతుంది, ఒక పాయింట్లోకి వెళ్ళేసరికి విరక్తి అనేది రావటం జరుగుతుంది. ఇలాగే ఎందుకు జరుగుతుంది విరక్తి, ఇవి రిలేషన్స్ వద్దు, ఇవద్దు అవద్దు అని చెప్పి ఒక స్టేజ్ ఆఫ్ ఇది దానికి వెళ్ళేదానికి స్కోప్ ఉంది. బట్ ఇట్ డిపెండ్స్ అనమాట హౌ మన మైండ్ ఎలాగ ప్రాసెస్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ నేనేం చెప్తానంటే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ వెన్ యూ ఎక్స్ప్లోర్ ఇట్. మనిషి జన్మ అనేది ఒక అద్భుతం, కానీ దాన్ని ఎవరు సరిగ్గా చూడట్లేదు. అది అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గుతుంది అనమాట. నేనేం చెప్తాను అంటే ఈ హేట్ రేట్స్, ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ తగ్గినప్పుడు అన్నీ బాగుంటాయి రిలేషన్స్లో. ఈగో తగ్గినప్పుడు ఓకే రిలేషన్స్ అన్నీ స్మూత్గా వెళ్తాయి, అప్పుడు లైఫ్లో మనకి అంత విరక్తి వచ్చేదానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి మన లైఫ్ స్టైలు, మన థింకింగ్, థాట్ ప్రాసెస్ మార్చుకుంటే గనక బాగుంటుంది. సన్యాసం అంటే ఏంటి, నో రెస్పాన్సిబిలిటీస్, నథింగ్. వాళ్ళు కంప్లీట్గా ఫ్రీ అయిపోయి దేవుణ్ణి పూజించేదానికంటే ఇప్పుడు ఒక గృహిణి కానీ ఒక మామూలుగా వర్క్ చేసే ఒకళ్ళు ఎవరైనా సరే, మన ఇంట్లో ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఎవరో ఒకళ్ళు, వాళ్ళ డైలీ డ్యూటీస్ పర్ఫామ్ చేసుకుంటూ కూడా టైం తీసుకొని దేవుడి కోసం కేటాయించినప్పుడు దానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఖాళీగా ఉండి పూజ చేస్తున్న దానికంటే కూడా దేవుడు చూస్తాడు, అబ్బా ఇన్ని పనుల్లో కూడా చాణక్య నాకు ఇంత పూజ చేస్తున్నాడా అని ఉంటుంది కదా. సో ఈ సంసార బంధంలోంచి కూడా టైం తీసుకొని పూజ చేసే పూజకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, అంటే లాస్ట్ టైం మనము కర్మ ఫలితాల గురించి చాలా వరకు మాట్లాడుకున్నాం, కాకపోతే ఇంకా ఎక్కడో కొంచెం ఇంకా కొన్ని కవర్ చేయలేదేమో అని అనిపించింది. ఆ టాపిక్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరు మన లైఫ్లోకి రావాలి, వెళ్ళిపోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ కర్మ సిద్ధాంతంలో మనం చేసేదాని పరంగానే ఉంటాయంటారా? ఈ రుణానుబంధం అని చెప్పాను కదా, సో బేస్డ్ ఆన్ రుణానుబంధం ఇప్పుడు మన లైఫ్లోకి ఎవరు రావాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఉంటుంది. అంటే కర్మ రిలేటెడ్ బంధం అనుకో, వచ్చి తెగిపోతుంది, బతికున్నంత కాలం ఉండదు. ఇప్పుడు నువ్వు చూసావు కొంతమంది పెళ్ళైన తర్వాత చచ్చిపోయే వరకు కలిసి ఉంటారు, కొన్ని మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఇది కూడా కర్మానుసారమే జరుగుతుంది అనమాట. సో ఈ రుణానుబంధాల్లో 2 రకాలు. ఒకటి కర్మ రిలేటెడ్ లెసన్స్ నేర్చుకోవడానికి ఒక బంధం, నీతో లైఫ్ లాంగ్ ఉండేదానికి ఒక బంధం. సో కాబట్టి మనం చాలామంది చాలా ఈజీగా కమెంట్స్ చేసేస్తూ ఉంటారు వేరే పర్సనల్ లైఫ్ మీద. బట్ నో, వాళ్ళు ఏం కావాలని చేసుకునేది కాదు. ఓకే, కొన్ని స్వయం అపరాధాలు ఉంటాయి, బట్ వాటికంటే కూడా కర్మానుసారం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళ లైఫ్లోకి మనిషి వెళ్ళి ఈ లెసన్ నేర్పించాలి అనేది ఉంటుంది. అంటే వీళ్ళు ఇంతకుముందు చేసుంటారనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇష్టపడి, బట్ అమ్మాయి అసలు అబ్బాయిని కేర్ చేయట్లేదు, ప్రతి దానికి గొడవ పడుతుంది. సో ఒక పాయింట్లో ఏం చేస్తారు, ఇప్పుడు ఇంతకు ముందంటే సొసైటీ అనో పేరెంట్స్ అనో ఇంకొకటనో ఎంతో కొంత భరిస్తాం ఇలాంటివన్నీ ఉండేది. ఇప్పుడు లేదు అంత. ఓకే, ఎంతో కొంత బ్రాడ్ మైండ్ వచ్చేసింది, మెంటాలిటీ వచ్చింది, ఒకటే జీవితం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అనేది ఉంది. కాబట్టి కొన్నిసార్లు ఊరికే వెళ్ళొచ్చు డివోర్స్కి, లేదా కొన్నిసార్లు ట్రై చేసి డివోర్స్కి వెళ్తున్నారు. ఇది కర్మ రిలేటెడ్, లెసన్ రిలేటెడ్ బంధాలు ఇవన్నీ కూడా. సో కొన్ని కార్మిక్ బంధం అంటే వాళ్ళు నీకు ఎంతవరకు నిన్ను బాధ పెట్టాలో, లేదా నీకు ఎంతవరకు సంతోష పెట్టాలో, నిన్ను ఎంతవరకు ఇచ్చేయాలో అంతవరకే ఉండి వెళ్ళే బంధాలు అనమాట. సో మనం ఏం చేస్తాం, పెళ్ళి అంటే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు, సో ఫర్ ఎవర్ ఉండాలనుకుంటారు. బట్ కానీ నువ్వు ఏదైనా కర్మ తీసుకొచ్చావనుకో, అది అనుభవించకుండా నీకు లైఫ్ లాంగ్ ఉండాలి అంటే అవ్వకపోవచ్చు. సో అలాగా ఒకటి బ్రేక్ అయితే కొంతమందికి రెండోది అసలు అవ్వదు, లేదా విరక్తితో కూడా రెండోది చేసుకోరు.
కొంతమంది రెండో దానికి వెళ్తారు. అది చాలా మందికి రెండోది వర్కౌట్ అయిన వాళ్ళు కూడా చాలా పర్సంటేజ్ ఉంటారు. రెండోది కూడా వర్కౌట్ అయిన వాళ్ళు కొంతమందికి పాపం మూడోది కూడా వర్కౌట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు అలుపారు కానీ బాటసారులాగా పోరాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఎట్లయినా సరే ఒక తోడు కావాలి అని ఫిక్స్ అయ్యి ఉంటారు. కొంతమంది గివ్ అప్ అయిపోతారు. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ కర్మ. ఇదంతా కూడా కర్మ అండ్ రుణబంధం రిలేటెడ్ లెసన్స్ మాత్రమే. సో లాస్ట్ టైం నేను నీకు చెప్పా కదా, రిగ్రెట్స్ ఉండకూడదు కాబట్టి కర్మైనా రుణానుబంధమైన సబ్జెక్ట్ పక్కన పెట్టి రిగ్రెట్స్ ఉండకూడదు కాబట్టి మన ప్రయత్నం ఒక బంధం నిలుపుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి. అంతే తప్ప గొడవ అయిపోయింది నన్ను బాగా చూసుకోవట్లేదంటే ఇది నా కర్మ రిలేటెడ్ కదా వదిలిపడేద్దాం అని ఎక్స్క్యూజ్ తీసుకోకూడదు. సో కంపల్సరీగా మన ఎఫర్ట్స్ పెట్టి ఎంత హోల్డ్ చేయగలం అనేది చెయ్యాలి. ఎందుకంటే ఇఫ్ నాట్ దిస్ పర్సన్ అంటే ఈ పర్సన్ కాకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది గ్యారంటీ లేదు కదా. సో ఎక్కడ ఇది ఎండ్ ఉంటుందో చెప్పలేము కదా. సో కాబట్టి ఉన్నదాన్ని మనం ఎంతో కొంత బెటర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఇంకా స్కోప్ లేనప్పుడు మాత్రమే గివప్ అవ్వాలి తప్ప ఏదో ఆప్షన్స్ ఉంటాయనో లేదా ఇంతకంటే బెటర్ లైఫ్ ఉంటుందనో చేయకూడదు. ఒకవేళ చేసిన తర్వాత బెటర్ లైఫ్ ఉండకపోతే సో నువ్వు చూస్తే చాలా మంది అంటారు, నువ్వు చూడు అరే వాళ్ళతో ఉండుంటే బాగుండేదే, తొందరపడ్డానే, విడిపోయామే, ఇట్లాగా రెగ్యులర్గా నీకు చాలా వాటిలో ఉంటాయి. ఇవన్నీ లెసన్స్ అండ్ రిగ్రెట్స్. ఓకే. సో అలా ఉండకూడదు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ కర్మ ఈ బంధాలు పక్కన పెట్టినా కూడా మన ప్రయత్నం మనం చేయాలి. ఓకే. అంటే కొన్ని రిలేషన్స్ అనేది కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే అన్యోన్యంగా వాళ్ళు సంసారాన్ని కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాడిని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా. మరి అది కూడా వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాలను బట్టే మరి ముందుకెళ్తుంటారు అనుకో. 100%. ఇప్పుడు వాళ్ళకి పూర్వజన్మలో గనక ప్రీవియస్ బర్త్లో వాళ్ళకి బ్యాడ్ కర్మ రిలేషన్స్ రిలేటెడ్ ఈ బంధం రిలేటెడ్ కనుక బ్యాడ్ కర్మ లేదు అనుకుంటే మంచిగా కంపాటబిలిటీ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు లైఫ్ హియర్ అండ్ దేర్ భార్య భర్తలు అంటే గొడవలు ఉంటాయి, అసలు ఉండకుండా ఉండేది చాలా రేరెస్ట్ కేసెస్ ఉంటాయి. హియర్ అండ్ దేర్ అడ్జస్ట్ అవుతూ లేదా సంతోషంగా ఉంటూ వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. అంటే అటు అమ్మాయికి కానీ ఇటు అబ్బాయికి కానీ ఈ రిలేషన్ రిలేటెడ్ బ్యాడ్ కర్మ లేనట్లు అనమాట. సో కాబట్టి వాళ్ళ అన్యోన్యత కానీ ఆ సంసారం కానీ ఇది ఉంటుంది. బట్ అలా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు చూసుకుంటే మెజారిటీ చాలా మంది తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండి ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఒకళ్ళ భర్త బాగున్నా భార్య బాగున్నా కూడా తప్పులు చేసే పర్సంటేజ్ కూడా పెరిగిపోయింది. సో ఇదంతా కూడా నెక్స్ట్ పే చేయాల్సిందే. అదే ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి కర్మ వల్ల మంచి భార్య భర్త దొరికారు, మంచి కుటుంబం దొరికారు, నువ్వు వాళ్ళతో ఉండుంటే నెక్స్ట్ లైఫ్ అనేది కొంచెం బెటర్గా ఉండొచ్చు, ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇప్పుడు అంతా డౌన్ గ్రేడ్ మోడల్లో ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు మంచి భార్య భర్తలు మంచి వాళ్ళు ఉన్నా కూడా వాయిస్ వర్సా వేరే అవిగేషన్స్ వల్ల వేరే వీక్నెస్ల వల్ల తప్పులు చేస్తున్నారు. సో ఇదంతా మళ్ళీ మూట కట్టుకొని నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. సో నేనేమంటా మనకు గుర్తున్నా గుర్తుండకపోయినా సోల్ సఫర్ అవుతుంది కదా. సో ఇప్పుడే తెలుసుకుని దాన్ని ఆపేద్దామంట. నా ప్రయత్నం అంతా కూడా కర్మ గురించి చెప్పాల్సింది ఎందుకు అంటే మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఇంకోటో లేదు. అట్లీస్ట్ అవేర్నెస్ వల్ల ఈ సైకిల్ కానీ ఈ లూప్ కానీ ఇక్కడతో క్లోజ్ చేస్తే మనకి తెలియకపోయినా కూడా నెక్స్ట్ జన్మలో మెమోరీస్ మనకు ఉండవు. తెలియకపోయినా కూడా మన సోల్ సఫర్ అవ్వదు కదా. అప్పుడన్నా కనీసం బెటర్ లైఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆడు బాగున్నాడు ఈడు బాగున్నాడు నేను బాగాలేదని ఏడ్చే బదులు ఇప్పుడు నువ్వు బాగున్నావు అనుకో వాడికి మించి నువ్వు నెక్స్ట్ జన్మలో పుట్టచ్చు. సో దాని గురించి ఐ వాంటెడ్ టు అవేర్ ద పీపుల్, అంటే పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను తప్ప ఇక్కడెక్కడ తప్పలేదు. ఇప్పుడు కర్మ గురించి చెప్తే కూడా కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. మనం ఏం చెడు చెప్పట్లేదు కదా, మంచిగా బతకండి అని చెప్తున్నాం. బతుకుతారా బతకరా వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకి సెన్సిబుల్ అనిపిస్తే ఫాలో అవుతారు, లేకపోతే లేదు. దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు. కానీ ఫాలో అవటం వల్ల మాత్రం డెఫినెట్గా మార్పు అనేది ఉంటుంది. అంటే ఎవరినన్నా కానీ మనం ఒకరిని బాధ పెడితే అది మళ్ళీ మనకు తగులుతుంది, ఇట్స్ కర్మ ఇస్ బూమరాంగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ రిలేషన్స్ విషయంలో ఎప్పుడైనా కానీ అన్యోన్యంగా ఉన్న ఒక భార్యాభర్త గారి ఒక కపుల్ అంటే వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి ఇలా విడగొట్టాలనే అది ఉంటుంది చూసారా, అది కూడా ఆ పర్సన్కి కొట్టే అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే ప్రతి యాక్షన్ హ్యాస్ ద రియాక్షన్. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే తప్పకుండా ఒక చెడు ఉద్దేశంతో కానీ ఒక మంచి ఉద్దేశంతో కానీ ఒక పని చేసినప్పుడు దానికి ఫలితాలు అనేది ఉంటుంది. ఇవంతే కదా, ఇప్పుడు మనకి ఎట్లాగా ప్రాక్టికల్స్ ఉంటాయో ఇది కూడా అంతే. సో నేనేమంటానంటే ఒక ఇద్దరు మధ్య వాళ్ళు చిచ్చు పెట్టి లేదా మంచో చెడో ఏదో చేయాలనుకుంటున్నప్పుడు ఇది వాళ్ళిద్దరూ విడిపోవాలి అని రాసున్నప్పుడు మూడో వ్యక్తిని కాలం వాడుకుంటున్నట్లు ఒకటి యాక్చువల్గా.
వీళ్ళిద్దరు విడిపోవడానికి కాలం ఒకరిని వాడుకుంటుంది. నెంబర్ 1 అదొక కర్మ, వీళ్ళిద్దరికి సంబంధించిన కర్మ. వీళ్ళ బుద్ధి వల్ల వీళ్ళు చెడు చేయటం వల్ల ఒకళ్ళు నిజంగా చెడు జరిగితే దానికి వీళ్ళు అనుభవించాల్సిన కర్మ. అంటే ఇవి చాలా చాలా లైన్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా వ్యాస్ట్ టాపిక్ చెప్పాలి అంటే. అందుకనే వెరీ సింపుల్గానే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, అంత మన కాంప్లికేటెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా ఉంటుంది. బట్ ఎనీ రిలేషన్లో మూడో వ్యక్తి ఇంటర్ఫీరెన్స్ అనేది వాళ్ళిద్దరు బేసికల్గా ఇవ్వకూడదు. ఓకే, మనం ఎప్పుడు కూడా గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళిద్దరికి నచ్చింది చేయాలి తప్ప మూడో వ్యక్తి మాటలు వింటే మాత్రం చాలా స్పాయిల్ అయిపోతుంది. అది ఫ్రెండ్షిప్ అయినా, లవ్ రిలేషన్ అయినా, లివ్ ఇన్ రిలేషన్ అయినా, మ్యారేజ్ రిలేషన్ అయినా, పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ అయినా, ఎనీ పార్ట్నర్షిప్లో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం అన్ని గొడవలే ఉంటాయి బేసికల్గా. ఓకే. సో కాబట్టి ఎనీ రిలేషన్లో ఒకరికొకరు నచ్చితే ట్రావెల్ చేయాలి. మూడో వ్యక్తి మాటలు విని చేశారంటే వాళ్ళే మిస్టేక్ అన్నట్లు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఆ మూడో పర్సన్ యొక్క కర్మ అనేది కూడా లైఫ్లో ఉంటుందేమో కదా? ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. ఓకే. అంటే రీసెంట్గా ఒక చిన్న ఎక్కడో ఒక బుక్లో ఒకటి చదివాను. ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక పర్సన్ గట్టిగా అనుకొని ఒక దాన్ని అచీవ్ చేయడం కంటే అప్పుడు ఒక కప్పులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి గట్టిగా ఏదైనా కానీ ఒక పని అనుకుంటే అది ఇంకా ఫాస్ట్గా అవుతుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే దాన్ని మనం మేనిఫెస్ట్ కింద మనం చేసుకోవచ్చు. ఇప్పుడు బేసికల్గా మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో మనకు అది బ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఒకటి అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు. బట్ ఆ సంకల్పానికి ఇంకొక బలం తోడైనప్పుడు అది తొందరగా నెరవేరేదానికి అవకాశం ఉంటుంది కదా. సో అలాగే సేమ్ ఇప్పుడు నువ్వు ఒక్కడివే అనుకోవటం వేరు, నీతో ఉన్న పార్ట్నర్ కూడా దానికి బలమైనప్పుడు రిజల్ట్స్ తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కూడా మనం సైంటిఫిక్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఎనీ పార్ట్నర్షిప్లో ఆ కొలాబరేషన్ కానీ ఆ అండర్స్టాండింగ్ అనేది తప్పకుండా ఉండాలి, ఆ సపోర్ట్ కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు నువ్వు చూస్తే చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అనుకుందాం, ఒక నాయకుడు నిలబడతాడు, ఇంకో సైడ్ ఇంకో నాయకుడు నిలబడతారు, ఎవరు ఫాలోవర్స్ వాళ్ళకుంటారు. కానీ ఇప్పుడు సపోజ్గా ఈయనకి 10,000 ఉండి ఈయనకి 9,000 ఉన్నారు అనుకో, అప్పుడు ఎవరు గెలిచేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? ఎక్కువగా కౌంట్ ఉన్నారు. ఎందుకనంటే ఈ 10,000 మంది నాయకుడు అవ్వాలనుకుంటున్నప్పుడు ఇలా మేనిఫెస్ట్ ఏదైతే ఉందో దాని బలం పెరుగుతుంది. ఈ 9,000 మంది బలం కంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చూస్తే నాయకులకి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు అందరూ. ఎప్పుడు కూడా వీళ్ళకే అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఎవరికి ఉండాల్సిన ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు. బట్ ఎవరు ఫైనల్గా ఎందుకు విన్ అవుతున్నారు అంటే వీళ్ళకి వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ సపోర్ట్ అది నేచర్ నుంచి కానీ హ్యూమన్ నుంచి కానీ ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కనపడకుండా బలాలు ఇప్పుడు చాలామంది ఆ పూజ చేయించుకున్నారు, ఈ పూజ చేయించుకున్నారు అంటారు. మేబీ ఒకవేళ అలాంటి మన గాడ్ రిలేటెడ్ ఏదైనా శక్తి తీసుకుంటే అది అవన్నీ తోడైతేనే వాళ్ళు విన్ అవుతారనమాట. సో అట్లాగా ఒక్క విషయం మీద మల్టిపుల్ మనకి మేనిఫెస్ట్ కనుక అయితే దానికి బలం ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఏం చేయాలి, ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో మనం చెప్తాం గ్రాటిట్యూడ్ ఉండాలి, అందరు ఇట్లాగా అందరు బాగుండాలని అనుకోవాలి అంటారు. ఇప్పుడు నువ్వు లేచిన తర్వాత 99% అందరూ నేను బాగుండాలి అనుకుంటారు. మేబీ 90% నువ్వు వేసుకో, మేబీ ఒక మిగతా పర్సంటేజ్లో నా కుటుంబం నా వాళ్ళందరూ బాగుండాలని అనుకుంటారు కదా. అందరూ బాగుండాలి అంటే వరల్డ్లో ఉన్న అందరూ బాగుండాలి, లేదా అట్లీస్ట్ పోనీ ఇండియాలో ఉన్న వాళ్ళు బాగుండాలి, లేదా మన కాలనీలో బాగుండాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నేనేమంటారంటే మన లైఫ్ ప్రకారం మనం మేనిఫెస్ట్ చేసుకోవటమే కాకుండా సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో 1 crore పాపులేషన్ అనుకో, వీళ్ళందరూ ఎవ్రీడే హైదరాబాద్ ఎప్పుడు బాగుండాలి, వాతావరణం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటే సో అప్పుడు బాగుంటుంది. సో నేనేమంటానంటే మనం బాగోటమే కాదు అందరూ బాగుండాలి, లేదా ఒక పర్టికులర్ ఏరియా కానీ ఒక పర్టికులర్ కంట్రీ కానీ ఒక పర్టికులర్ ఇది బాగుండాలి అని కోరుకొని ఇంతమంది అనుకున్నప్పుడు కూడా దానికి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి మనం ఏదైతే యూనివర్స్కి మనం పంపిస్తామో అది మనకి రియాక్ట్ అవుతుంది అనమాట ఇన్ టైం. కానీ ఇంత జనరేషన్ ఇంత మారిన తర్వాత ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా ఇది ఎంతవరకు మనము మేనిఫెస్ట్ చేయొచ్చు, నమ్మచ్చు అంటారు? అంటే ఇట్స్ సైన్సే కదా, తప్పేముంది. ఇప్పుడు మేనిఫెస్ట్ అంటే మనం ఏదన్నా చెప్పినప్పుడు యూనివర్స్, ఇప్పుడు మొన్న లాస్ట్ టైం నేను అదే చెప్పింది, ఎనర్జీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఎనర్జీ అనేది సైన్స్, అది డిస్ట్రాయ్ కాదు, మనం పాస్ చేసుకుంటాం అన్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అంటే ఏమీ లేకుండానే మనం ఈ ప్రపంచంలో ఈ భూమి మీద బతుకుతున్నామా, ఇప్పుడు ఎట్లాగా భూమి ఆకర్షణ శక్తి ఎట్లాగైతే ఉందో, ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఏదైతే ఈ విశ్వంలో మన భూమి ఉందో, ఇవన్నీ కూడా కనుక్కుంటేనే కదా వచ్చాయి. అలాగే ఈ మనం ఏదైతే మన యూనివర్స్లో మనం ఏదైతే పాస్ చేస్తున్నామో అది మనకి తిరిగి వస్తుంది అనేది కూడా ఎందుకు నమ్ముతాం కదా.
సో సైన్స్కి ఆధారాలు ఉంటాయి, వీటికి ఆధారాలు ఉండవు అంటారు. బట్ కానీ ఎంతమంది రియల్ లైఫ్లో అలా జరిగినాయి చాలామంది షేర్ చేసుకుంటారు. వాళ్ళు అనుకొని తర్వాత జరిగిన తర్వాత రియల్ టైం ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉంటాయి. అంతెందుకు సామాన్యులుగా పుట్టిన వాళ్ళు ఎంతమంది ధనికులు అవ్వలేదు, లేదంటే ఎంతమంది గొప్ప వాళ్ళు అవ్వలేదు, వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోబట్టి అయ్యారు. అంతే తప్ప నేను ఇక్కడ పుట్టాను కదా ఇక్కడే చచ్చిపోదామని వాళ్ళు డిసైడ్ అయ్యి ఉండేది కాదు కదా. వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం పనిచేస్తూ ఆ గోల్ ఏంటో విశ్వానికి తెలపబట్టే కదా వాళ్ళకి కూడా అంతే రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు. అంటే ఏదైనా కానీ మనం అంత గట్టిగా అనుకుంటే దాన్ని సాధించడానికి కూడా ప్రకృతి తోడవుతుందట. 100% తోడవుతుంది. అసలు నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మనం ప్రయత్నించకపోయినా కూడా అవుతాయి కొంతమందికి. నేనే నా లైఫ్లో నేను ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నా. నేను చదువుకునేటప్పుడు విలేజ్ మంది, నేను చదువుకునేటప్పుడు మా డాడీ వాళ్ళకి చదివిస్తానికి కూడా ఒక స్టేజ్లో నెక్స్ట్ అంటే డబ్బులు లేవు. మా డాడీ వాళ్ళ తమ్ముడు అప్పటికే ఉమ్మడి కుటుంబంలో చదువుకొని ఫారెన్ వెళ్ళి ఉన్నాడు. అయితే వాళ్ళ ఒకసారి విజిట్కి వచ్చారు ఫారెన్ నుంచి. మేము విలేజ్లో ఉన్నాను, నేను చిన్న బాబు వాళ్ళకి. సో ఆ అబ్బాయి అంటే నా లైఫ్లో ఇది అసలు నేను మర్చిపోలేని కొన్ని సంఘటనలు ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి అనమాట. చాలా నేను చిన్నదాన్నే. సో ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, మేము అందరం కూర్చొని ఎవరేమవుతారు అనేసి అనుకుంటున్నప్పుడు నేను ఇంజనీర్ అవుతానని అనమాట. ఎందుకంటే మా డాడీ బాగుండి నన్ను చెయ్యాలి అనుకున్నది ఇంజనీర్ అనమాట. సో ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ బాగాలేదని నాకు తెలుసు, బట్ అయినా సరే మనం అనుకున్నాక ఉంటుంది కదా మైండ్లో. సో నేను ఇంజనీర్ అవుతాను అని చెప్పేసి అన్నప్పుడు అంత చిన్నపిల్లాడు అన్న మాట ఏంటంటే, అక్క మీ పెద్దనాన్న దగ్గర డబ్బులు లేవు కదా, నువ్వు ఎట్లా ఇంజనీర్ అవుతావు అన్నాడు. అంటే నేను ఓకే మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేశారు ఫినాన్షియల్గా, ఇవన్నీ పక్కన పెడితే సంస్కారం అయితే నేర్పించారు చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు. మా అమ్మ నేను చెప్పేది ఎప్పుడు కూడా ఇంటికి శత్రువు వచ్చినా గౌరవించాలి అని చెప్పిన గొప్ప తల్లి మా అమ్మ. బంధాలు ఎట్లా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, ఇవన్నీ కూడా నిజంగా చాలా నేర్పించారు. నేను అంతే రిసీవ్ చేసుకున్నా. ఇప్పుడు చాలా మంది చెప్తారు, నేర్చుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది, బట్ ఇట్లా వాయిస్ వర్సా నా విషయంలో వర్కౌట్ అయింది. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను అనమాట. సరే బట్ నేను అవ్వాలి అని అనుకున్నాను కదా. దాని తర్వాత ఏమైంది, ఇంటర్మీడియట్ తర్వాతే నేను వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో నేను బీటెక్ మా డాడీ చదివించలేక పరిస్థితుల్లో లేరు, నాకు ఎటువంటి అవకాశాలు చదువుకోవడానికి రాలే. ఎంసెట్ కూడా రాశా కానీ రాలేదు నాకు అవకాశాలు. సరే అని చెప్పేసి నేను ఐఎమ్ వెరీ పాజిటివ్. చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా పాజిటివ్గా కామ్ అండ్ కూల్ గోయింగ్ అనమాట. సో నేను ఐ స్టార్టెడ్ మై జాబ్. టీచర్గా ఫస్ట్ జాబ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అవకాశాలు అట్లాగే వచ్చాయి నా లైఫ్లో ఎప్పుడు కూడా. ఆ తర్వాత నేను ప్రైవేట్గా డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్, అంటే ఇంజనీర్ అనేది నా బుర్రలో ఉంది కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఎందుకు అంటే నేనేమనుకున్నానంటే బీటెక్ చేస్తేనే మనం ఇంజనీర్ అవుతాము, ఇట్లా సివిల్ అవే అనుకున్నాం. లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కూడా ఒకటి ఉంది, మనం కనుక కంప్యూటర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు అని చెప్పారు. సో అది కూడా తెలియదు కదా మనకి, వేరే వాళ్ళు ఎవరో చెప్తే అయితే నా కళ్ళ ముందు చూసిన తర్వాత ఓహో ఇట్లా అవ్వచ్చు కదా అనుకుని నేను మళ్ళీ బీఎస్సీ కంప్యూటర్స్ అట్లాగే ప్రైవేట్గానే కంప్లీట్ చేశాను అనమాట. చేసిన తర్వాత మళ్ళీ మన అమీర్పేటలో కోర్సులు అవన్నీ కూడా చేసేదాన్ని అనమాట. అది కాకపోతే ఏం చేసేదాన్ని, అక్కడ మొత్తం కోర్స్ నీకు బయట బోర్డు ఉంటుంది కదా, అక్కడ లిస్ట్ చూసి కాస్ట్ చూసుకుంటే కింద లీస్ట్ కాస్ట్ ఏంటంటే టెస్టింగ్ టూల్స్ అని ఉండే అప్పట్లో 2500. సో అది చూసి ఓకే తక్కువ కాస్ట్ ఉంది కదా ఏదైతే అయిందని చెప్పి ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్ చేసిండే. దాని తర్వాత ఏదో నానా కష్టాలు పడి వన్ ఫైన్ డే జాబ్ వచ్చింది. వెరీ వెరీ ఫెయిర్, వెరీ జెన్యున్గా వచ్చింది. సో అయితే చూడు, అప్పుడు నా ఈవెన్ ఇక్కడ కూడా నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు అబ్బాయి వాళ్ళ డాడీ వాళ్ళు మంచి డబ్బులతో బీటెక్ చదివించి రికమెండేషనో డైరెక్ట్గానో ఒక మంచి జీఈ కంపెనీలో అబ్బాయికి జాబ్ వచ్చింది. నేనేమడిగానంటే నా బీఎస్సీ కంప్యూటర్స్ ప్రైవేట్గా చేసేస్తాం కంప్లీట్ అయిపోగానే నాది రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తావా మీ కంపెనీలో అని అడిగా. నువ్వు ప్రైవేట్గా చేసావు కదా అంటే నా ప్రొఫైల్ పంపిస్తానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. నేను ఎప్పుడు ఇలాంటివి చాలా చూసాను నా లైఫ్లో. నేను హౌ యూ టేక్ అనేది ఇంపార్టెంట్ చాణిక్య. నీకు క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నిన్ను ఇన్సల్ట్ చేసేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు, కానీ నువ్వు ఎలా తీసుకుంటావు అనేదే నువ్వు. సో నేను ప్రతి ఒక్కటి కూడా మైండ్లో ఛాలెంజ్గా తీసుకునేదాన్ని. నేను ఏ రోజు నోటితో సమాధానం చెప్పాలని అనుకోలే. నేను ఎప్పుడు కూడా ఏం బిలీవ్ చేస్తానంటే యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వర్డ్స్ అంటారు. సో ఎప్పుడు కూడా మనం యాక్షన్లోనే చూపించాలి తప్ప మాటలతో అన్నెసరీగా మాట్లాడొద్దు అనేది. మా మమ్మీ నుంచి వచ్చిందో అది ఎవరి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ అది బాగా నాకు ఉండేది. ఎప్పుడు మాట్లాడేది కదా, మా మమ్మీ కూడా అన్నెసరీగా మాట్లాడేది కాదు, మేము అట్లాగే.
అది నాకు హర్టింగ్ అనిపించింది. అంటే నువ్వు మంచిగా తల్లిదండ్రులు చదివిస్తే మంచి చదువుకొని త్రూ రిఫరెన్స్ల ద్వారా నీకు మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు నా ప్రొఫైల్ పంపిస్తానికి కూడా నువ్వు సొంత కుటుంబంలో అంత ఆలోచించావే, ఏది అసలు మానవత్వం చెప్పు? మేము ఎంత కష్టపడుతున్నాం, మేము చాలా చిన్నింట్లో ఉండి నేను తీసుకొచ్చే ఆ 4-5 వేల మీద నా కుటుంబం నడుస్తుంది. ఒక ప్రొఫైల్ ఫార్వర్డ్ చేస్తే ఏమైంది నీకు? ఇలా ఉంటారు మనుషులు. ఫైన్ అనుకున్నా. అప్పుడు నా మనసులో నేను అనుకుంది ఏంటో తెలుసా చాణక్య, అంటే అది నా కుటుంబానికి తప్ప బయట ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే నేను చెప్పాక నేను ఎప్పుడు చెప్పుకోను, ఇప్పుడు కూడా సందర్భం. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ల వల్ల ఎవరన్నా నేర్చుకొని మోటివేట్ అవుతారని తప్ప మన గొప్పలు అసలు ఎవరికి అవసరం కూడా లేదు ఈ ప్రపంచంలో. అందులో మనలాగా కష్టపడి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఫ్లూక్లో కొట్టే వాళ్ళకంటే. సో మనం ఒకరికి రోల్ మోడల్ అవ్వాలని తప్ప వేరేది. అప్పుడు నేనేమంటున్నాను తెలుసా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ అబ్బాయి పనిచేసే కంపెనీ కంటే ఈ అబ్బాయి చేసే జీతం కంటే నేను ఎక్కువ ఉన్న జాబ్ కొట్టి అప్పుడు మాట్లాడాలి అనేది నా ఇంటెన్షన్. వేరేగా వెళ్ళలేదు నా ఆలోచన, అంతే పాజిటివ్గా వెళ్ళేది, కసి పెరిగేది నాలో. నేను చెప్పాక చిన్నపిల్లోడు అంటే కూడా నేను ఇంజనీర్ ఎట్లయినా సరే నేను అవ్వాలి అని ఎట్లా అనుకున్నాను, ఎలాగ నేచర్ విని నాకు సపోర్ట్ చేసిందో, ఇవన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట. నేను అంతా పని చేసుకుంటూనే చదువుకున్నాం. మాకు చెప్తున్నా, మా పేరెంట్స్కి ఆ స్తోమత లేదు, మాకు ఎవరు స్పాన్సర్స్ లేరు. సో మేము అట్లాగే ప్రైవేట్గా నేను ఉద్యోగం చేసుకుంటూనే బతుకుతూనే చదువుకున్నాం. సో అప్పుడు వెళ్ళిన తర్వాత నాకే పాపం, ఇంకా ప్రపంచంలో అందరూ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వేరే మంచి మాస్టర్లు గురువులు కూడా ఉంటారు కదా, మాకు నేర్పించి మమ్మల్ని నడిపించిన గురువు గారు వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా రిఫరల్ ఇంటర్వ్యూస్ అవన్నీ జరుగుతుండే కదా అప్పుడు. అట్లాగా చేస్తుంటే హైదరాబాద్లో మనం ఎక్కడ గుమ్మం లేదు అప్పట్లో, ఐటీ కంపెనీలు అయిపోయినాయి హైదరాబాద్ అంతా. నాకు టీం ఉండేదన్నమాట, సృజన, సంతోష్, స్వరూప్ అని చెప్పి. నాకు ఎక్కువ ఎస్తో ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, ఎందుకో తెలియదు. మేమంతా టీం అనమాట, చాలా కష్టపడి క్యారేజీలు కట్టుకొని వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళం కంప్యూటర్స్ మీద. సో అప్పుడు ఏం చేసాం, ఇంకా అయిపోయింది, ఈ ఊరు అయిపోయింది. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేవి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది ఎప్పుడంటావు 2005 ఆ టైంలో అనమాట. తక్కువ కంపెనీసే ఉండేవి. సో ఎండల్లో లైన్లో నుంచొని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అన్నీ అయిపోయినాయి. సరే ఇక్కడ మళ్ళీ వెంటనే ఇంటర్వ్యూలు అంటే ఒప్పుకోరు, కొన్ని నెలలు ఏదో గ్యాప్ ఉంటుంది కదా. అందులో మాది కూడా తప్పు ఉందిలే, మేము కూడా పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదు, ఏదో నేర్చుకుని చదువుతూ ఇంటర్వ్యూలు కొట్టాలంటే ఎట్లా కొడతాం. అయిన తర్వాత సరే పక్క ఊర్లకి వెళ్దాం, ఈ ఊర్లో అయిపోయినాయి అని చెప్పి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఊరికి వెళ్ళాం అనమాట. వాళ్ళు ముంబై, బెంగళూరు, నేను చెన్నై అట్లా వెళ్ళాను. అప్పుడు అంకుల్ వాళ్ళు, సౌండ్బాబు అంకుల్ వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండి కొడదామని చెప్పి అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడ కూడా మనం అటెండ్ అవుతూ మొదలు పెట్టిన తర్వాత రిజెక్షన్సే కనిపించినాయి. ఇంకా అసలుకి అబ్బా కష్టంగా ఉంది, వెళ్ళి ఆయన అంకుల్ని అడిగేస్తాము ఏదైనా రిఫరెన్స్ ఇప్పించమని అని చెప్పేసి ఒకరోజు వెళ్ళి అడుగుదాము అనుకునే లోపలే అప్పుడే ఒక ఆయన ఎవరు వస్తే, పాప ఏంటంటే ఇలాగా ఐటీ దానికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వచ్చింది అంటే, మరి ఎవరన్నా తెలిసిన వాళ్ళకి చెప్పాలంటే అవసరం లేదు, చాలా తెలివైంది, అది సొంతంగా జాబ్ కొట్టేస్తుంది, ఊరికే వచ్చేస్తుందని నా మీద ఎప్పుడైతే గొప్పగా చెప్పేసరికి అరే ఇది కూడా అడగలేకపోతున్నాను అనుకొని మళ్ళీ సైలెంట్గా వచ్చేసాను అనమాట. వచ్చి అట్లాగా మల్టిపుల్ ఇంటర్వ్యూస్ చాలా కష్టపడి ఒక్కసారి ఇంకా అప్పుడు ఐబిఎంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ తిండి తిప్పలు లేకుండా మల్టిపుల్ రౌండ్స్ అటెండ్ అయ్యి అప్పుడు జాబ్ వచ్చిందనమాట నాకు. ఆ రోజు ఎంత నాకు హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే, మనం కష్టపడి సంపాదించింది వచ్చే తృప్తి ఈ ప్రపంచంలో ఇంకేమి ఇవ్వదు. ఓపెనింగ్ 25,000 నా శాలరీ. సో చాలు, ఓకే ఈ కంపెనీ కంటే ఈ కంపెనీ పెద్దది, వాళ్ళ శాలరీ కంటే మన శాలరీ పెద్దది. అప్పుడు ఫోన్ చేసి మా అమ్మమ్మకి ఫస్ట్ ఫోన్ చేశా, ఎందుకంటే వాళ్ళ మా అమ్మ వాళ్ళు మా మామయ్యలు సేమ్ పిల్లలు కదా. ఫోన్ చేసి చెప్పా, ఇది నా కంపెనీ, ఇది నా జీతం అని. సో అది నాకు బాగా కిక్కిచ్చింది అనమాట. సో అట్లాగా నేను చిన్న రీచ్ అయినప్పుడు వచ్చేది. నేనేమన్నానంటే, చాలా మందితో పెట్టే ఎఫర్ట్స్తో పోల్చుకుంటే నేను చాలా తక్కువ పెట్టుండొచ్చేమో, నేనేమి టూ మచ్ కష్టపడ్డాం జెన్యూన్గా. బట్ కానీ నేను చిన్నప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకున్నానో, తర్వాత ఇంజనీర్ చదవలేకపోతే ఇంజనీర్ అనే పదం ఎట్లా వచ్చింది అని చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తుందని తెలుసుకున్నాను. దాని పరంగా కోర్సులు చేసి ఎలాగ కష్టపడి వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వచ్చినప్పుడు ఆ ఫీల్, ఆ తృప్తి అనేది అసలు యూ కెనాట్ బై విత్ ఎనీథింగ్. ఇది నేను మేనిఫెస్ట్ చేయబట్టే కదా అయ్యింది. అంటే మన దగ్గర మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వ్యాలిడ్, యూనివర్స్ విల్ గివ్ ఇన్ రైట్ టైం. నేను మేనిఫెస్ట్ చేసిన దానికి జరిగిన దానికి కొన్ని సంవత్సరాల ప్రయాణం అయి ఉండొచ్చు, ఇమ్మీడియట్గా అయితే కాదు కదా, కొన్ని సంవత్సరాల ప్రయాణం. సో నాకు తెలిసైతే 5-6 సంవత్సరాల పైనే పట్టిన ప్రయాణం ఇది అయ్యింది కదా. అలాగే నా లైఫ్లో అలాంటివి నేను చాలా చూసా. ఏదైతే నేను బలంగా అనుకున్నానో అవన్నీ జరగటం అనేది నా లైఫ్లో నేను చూసా. సో దట్ ఈస్ కాల్డ్ వి సే విల్ పవర్ అంటాం. ఓకే.
సో నేనేమంటానంటే కొన్ని మనం నమ్మాలి. అదే నమ్మకం అంటే. దేవుడు అనేది నమ్మకమే, ఇలాంటి కూడా నమ్మకమే. తప్పేముంది, నష్టమైతే పోం కదా. సో కాబట్టి మనం ఒక మంచి హార్ట్తో, మనం ఒక కసితో గనక ఏదైతే మనం మేనిఫెస్ట్ చేస్తామో, మనం ఏదైతే కోరుకుంటామో ఆ విల్ పవర్ ఉంటుందో దానికి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. ఓకే, మరి ఇలా చెప్తున్నారు కానీ చాలామంది కూడా మేము దేవుడికి దండాలు పెడుతున్నాము అయినా కానీ మేము అనుకున్నది అవ్వట్లేదు, కానీ మాకెందుకు ఇలా జరుగుతుంది అని ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేమంటానంటే ఇది వ్యాపారం కాదు. దేవుడితో మనం వ్యాపారం చేయకూడదు. నేను నీకు ఈరోజు పూజ చేసినా, నేను నీకు ప్రసాదం పెట్టినా, నేను నీకు హుండీలో డబ్బులు వేసినా, నువ్వు నాకు ఇవ్వు అనేది అన్ఫార్చునేట్లీ ఆ ప్రాక్టీస్ మన వాళ్ళు మానేయాలి. ఈ హిందూయిజంలో ఒకవేళ ఏదన్నా మనకి చిన్న బ్యాడ్ ప్రాక్టీస్ ఉందంటే ఇది ఒక ప్రాక్టీస్. నేనేమంటాను అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, కలిసినప్పుడు నువ్వు నన్ను అక్క అంటావు, చాణిక్య తమ్ముడు అనుకుంటాము, మన ఇద్దరి మధ్య నో ఎక్స్పెక్టేషన్స్, నో ట్రాన్సాక్షన్స్, సంతోషంగా మాట్లాడుకుంటాము. నువ్వు ఎప్పుడు ఏదైనా అడిగావు అనుకో, నాకు చేతనైతే నేను చేస్తాను, లేకపోతే చేయను. నేను ఏదైనా అడిగాను అనుకో, నీ చేతనైతే చేస్తావు, లేకపోతే చెయ్యు. నో హర్టింగ్స్. సో నో హార్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. పాసిబుల్ ఉంటే చేస్తాము, లేకపోతే లేదు. సో ఫర్ ఎవర్ మన రిలేషన్ ఇంతే హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా చాణక్య నేను తమ్ముడు అంటున్నాను కాబట్టి ఇది నేను అడిగితే చెయ్యాలి అని నేను హార్డ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అది నువ్వు చేయలేనప్పుడు నీ మీద నేను ద్వేషం పెంచుకుంటే అది ఇట్ కమ్స్ అండర్ డిఫరెంట్ ప్రాసెస్. ఓకే, నీకు అసలు ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్లే ప్రతి రిలేషన్లో కూడా ప్రాబ్లం. ఫస్ట్ మనం దాని నుంచి బయటికి రావడం నేర్చుకోవాలి. చిన్న విషయాల నుంచి పెద్ద విషయం వరకు. గాడ్ అనేది పెద్ద విషయం. నేనేమన్నా డైలీ ప్రాక్టీసెస్ నుంచి కూడా అట్లా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఇదే చేయాలని ఎందుకు అనుకుంటారు? ఎందుకు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా? వాళ్ళు ఇది చేయాలి, లేదు అంటే తల్లిదండ్రులు నచ్చరు. పిల్లలు ఇదే చేయాలి అనుకుంటారు, తల్లిదండ్రులకి పిల్లలు నచ్చరు. అలాగే సేమ్ ఫ్రెండ్స్ లేదంటే లవర్స్, ఇంకా నాకు ఈ టైంకి ఫోన్ చేయాలి, ఈ టైంకి కలవాలి, ఈ గిఫ్ట్ ఇవ్వాలి, ఇదంతా ఎట్లా అంటే ఇచ్చిపుచ్చుకోవడాన్ని వ్యాపారం అంటారు. ఓకే, ఏది మెటీరియల్ వరల్డ్. ఎమోషన్స్ని మనం రిలేషన్ అంటాము, అది బంధం కదా మనం మాట్లాడుకునేది. ఏదైతే కనపడకుండా ఒక అనుభూతి పొందుతామో అది బంధం. కనపడే మెటీరియల్స్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటామో అది వ్యాపారం. వెరీ సింపుల్గా. సో నేనేమంటానంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది వల్లే ఈవెన్ ఈ భగవంతుడికి భక్తుడికి కూడా ప్రాబ్లం అవుతుంది. భగవంతుడిని పూజించటమే మనం ఎక్స్పెక్టేషన్స్తో చేసాము అంటే దట్ నెవర్ కాల్డ్ యాజ్ ఎ డెవోషన్. డెవోషన్ అవ్వదు అప్పుడు. అది ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో గనక మనం భగవంతుడిని గనక ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే, అది ఏదైనా సరే. అండ్ రెండోది, ఆయన ఏమన్నా మనకి నువ్వు నాకు పూజ చేస్తే నేను ఇట్లా ఇస్తాను కమిట్ అయ్యాడా? లేదు కదా. నెంబర్ 1, నీకు ఇష్టమైతే నువ్వు చేయి, ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు. ఇవ్వడు ఇస్తాడని నేనేం చెప్పట్లేదు, బట్ ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు కదా. ఆ కమిట్మెంట్ లేకుండా నువ్వు డెవోషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను పూజ చేసినా నాకు ఇవ్వలేదు అంటే ఇక్కడ 2 చాణిక్య. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము కోరుకుంటూ ఉంటాము, దేవుడా నాకు అది ఇవ్వు దేవుడా అని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాం కదా. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మనకు తరతరాలుగా అలాగే చెప్తూ మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి దాన్ని ఎలా అనుకోవచ్చు? అదే రాంగ్ ప్రాసెస్. ఓకే, దేవుణ్ణి చూడటానికి ఇష్టపడి వెళ్ళండి, ఆ ప్రదేశంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవటానికి వెళ్ళండి. అలా వెళ్ళి కోరుకున్నంత మాత్రాన జరుగుతాయి అనే మూఢనమ్మకాలు వద్దు. జరిపించుకోవచ్చు, ఆ జరిపించుకునే మార్గాలు వేరు, ఇది కాదు. డెవోషన్ ఈజ్ డిఫరెంట్, ఈ కోరిక సంకల్పం నెరవేరే ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో నేనేమో అంటానంటే ఒక ప్రదేశంలో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్లున్నాం, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎక్కడో మాట్లాడా. ఒక ప్రదేశంలో ఒక శక్తి జనరేట్ చేస్తూ టెంపుల్స్ని బిల్డ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ ప్రదేశంలో కూర్చున్నప్పుడు ఒక ప్రశాంతత అనేది మనుషులకి దొరకాలి. ఆ ప్రశాంతత వల్ల మెదడు ఇంకా తేజస్సుగా పనిచేయాలి అని చెప్పేసి మనకి టెంపుల్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఎవరైతే దేవతా రూపం మనం పెడతామో ఆ దేవత శక్తిని అందులోకి మనం ఆవాహనం చేసి ఆ ప్రదేశానికి శక్తి పెంచుతాం. ఓకే, పిలిచి ప్రతి ఒక్కళ్ళు శక్తి, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రతి చోట దేవత ఉంటుందా అంటే ఎవరు గ్యారంటీగా చెప్పలేరు. చేసే వాళ్ళ బట్టి, పిలిచే వాళ్ళ బట్టి దాంట్లో శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ శక్తి ఎవరైతే అక్కడ రూపంలో ఏదైతే శక్తి ఉన్నారో మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన సిస్టమ్ మారాలి కంపల్సరిగా. డెవోషన్ కానీ ఈ కమర్షియల్ పద్ధతులు కానీ మన దగ్గర ఏదైతే ఉందో
అదే అది వదిలేసి అసలు శక్తిని ఎట్లా పెంచుకోవాలి, ఎలా సాధించుకోవాలి, అసలు మన పూర్వీకులు ఏమి ఇచ్చారు అనేది చూసుకోవాలి. సో కాబట్టి నేను అందరికీ ఏం చెప్తానంటే, అందుకే లాస్ట్ టైం కూడా వేరే చోట డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే, అసలుకి దేవుణ్ణి ఎలా పూజించాలో తెలుసుకోండి, అనుకుని ఎలా సాధించాలో తెలుసుకోండి. ఈ రెండు వేరు, ఈ రెండింటిని కలపొద్దు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇష్టదైవం ఉంటారు. నువ్వు ఒకరిని ఇష్టపడతావు, నేను ఒకరిని ఇష్టపడతా, దానికి తగ్గట్టుగా మనం ఆ టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు నీకు బాబా ఇష్టం, గురువారం కంపల్సరీగా నువ్వు టెంపుల్కి వెళ్తావు. నువ్వు ఇష్టంతో, బాబాతో ఇష్టంతో నువ్వు ఆయన దగ్గర అక్కడ ఉన్నాడు అనుకుని వెళ్తున్నావు. నీ ఇంట్లో ఉన్నాడు అనుకుంటే నువ్వు వెళ్ళకపోవచ్చు, ఇంట్లోనే నువ్వు ఆయనతో మాట్లాడేసుకోవచ్చు. అక్కడ ఉన్నాడని నువ్వు నమ్మావు అంటే అది శక్తికి సంబంధించిన ప్రదేశం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్కి వెళ్తే కూర్చొని ధ్యానం చేసుకొద్దామని వెళ్ళావు. నువ్వు వెళ్ళావు, బాగుంది, అంతా బాగానే ఉంది. అసలు ఆయనకి ఏం కావాలో నువ్వు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోయి నీకేం కావాలని చెప్పేసి వచ్చేస్తే జరిగిపోద్ది అని ఎట్లా అనుకుంటున్నావు? ఏ రోజైనా అసలు దేవుడికి ఏం కావాలని చూసావా కదా? సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వెరీ కమర్షియల్ ప్రాసెస్లో మనం ఉన్నాం. మారాలి, మారేదానికి స్కోప్ ఉంది. చాలా సింపుల్ మెథడాలజీ. గాడ్ని ట్రీట్ యాజ్ ఏ ఫ్రెండ్, దేవుణ్ణి ఒక ఫ్రెండ్ లాగా చూడు, ఒక బంధం లాగా చూడు. ఎందుకంటే నాకు తెలిసి నా లైఫ్లో నేను చూసింది కానీ చాలా మంది కానీ చూస్తే ఫ్రెండ్షిప్స్ చాలా తక్కువ ఫెయిల్యూర్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. కూర్చున్నామా, అసకేసుకున్నామా, మామ బ్రో ఏదో ఒకటి అలా మాట్లాడేసుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు, కలిసి తాగుతారు, కలిసి తిరుగుతారు, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు, లేదంటే ఇంకోటి మాట్లాడుకుంటారు. ఇలా కాలేజెస్ స్కూల్స్ బంక్ కొడతారు, ఎంజాయ్ చేస్తారు. ఆ మూమెంట్లో ఎంజాయ్ చేసినామా, వెళ్ళిపోయినామా అన్నట్లు ఉంటారు. అందుకనే నీకు ఫ్రెండ్షిప్స్ అనేది ఎక్కువ బలం ఉంటుంది మిగతా అన్ని రిలేషన్స్లో కంటే. ఆల్దో ఇట్ ఈస్ నాట్ బ్లడ్ రిలేషన్స్. కాబట్టి ఎందుకు లెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్స్లో కూడా నీకు ఎక్స్పెక్టేషన్స్ కానీ వేరే ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు అవి కూడా ఫెయిల్ అవుతాయి. బట్ ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్లో. ఎందుకంటే ఏదో అంటారు కదా, నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అని. సో అట్లాగా ఫ్రెండ్షిప్లో నీకేం పెద్ద ఇది ఉండదు. కాబట్టి గాడ్ని కూడా ట్రీట్ లైక్ ఏ ఫ్రెండ్. మాట్లాడు, చెప్పుకో. ఇప్పుడు ఫ్రెండ్కి అరే మామ నాకు జాబు ట్రై చేస్తున్నా, రావాలని నువ్వు ఎట్లా మాట్లాడతావు, దేవుడితో కూడా అలా మాట్లాడు. కానీ నాకు జాబ్ ఇవ్వాలి అని కోరుకోకు. నీకు ఇష్టమైతే నువ్వు గుడికి వెళ్ళు, నీకు ఇష్టమైతే పూజ చేయి, నీకు ఇష్టమైతే ప్రసాదం పెట్టు. కానీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టు. అప్పుడు దేవుడి మీద నీకు ప్రేమ, ఇష్టం తప్ప ద్వేషం ఎప్పుడు రాదు. నేను కూడా ఇప్పుడు ఇందాక నేను ఒక ఐటీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ చెప్పా కదా, అదే ఫస్ట్ టైం నేను కూడా ఆయన మీద నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చిన టైం అనమాట. హెచ్సిఎల్లో అంతా అయిపోయింది, చివరి ఇంటర్వ్యూలో హెచ్ఆర్ రౌండ్లో పోయింది. అది కూడా నా యొక్క స్టూపిడిటీ, రెజ్యూమ్లో ఏదో తప్పు పెట్టా. అసలు మనకు అంత నాలెడ్జ్ ఉంటే అప్పుడు అంత మనం ఏముంటుంది, ఏదో విలేజ్ నుంచి వచ్చాం, మనం నేర్చుకుంది ఏదో చేసాం. నేనే సొంతంగా తయారు చేసుకుని నేను చేసిన మిస్టేక్ వల్ల పోయింది అనమాట. చాలా బాధ అనిపించింది కదా. నేను తొందరగా ఎప్పుడు కూడా డిప్రెస్ అయ్యే పర్సనాలిటీ కాదు. బట్ ఆ రోజు బాధ అనిపించింది, అరే చేతి వరకు వచ్చేసి హెచ్ఆర్ పోయింది అని బాధపడి అప్పుడు నేను ఎప్పుడు ఇక్కడ విభూతి పెట్టేదాన్ని అనమాట. ఎప్పుడు ఉండేది. నేను ఐఎమ్ వెరీ హార్డ్ కోర్ డెవోటీ ఆఫ్ శివ. శివకి నాకు డెవోటీ. ఇంకా నోరు తెరిసిన పడుకున్న శివం అంతే. ఇంకా ఎప్పుడు ఇలా విభూతి పెట్టుకుని ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైనా వెళ్ళినా శివుడి టెంపుల్కి వెళ్ళేదాన్ని. అయితే ఆ రోజు కోపంతో చెరిపేసి, అప్పుడు నాకు ఒక చైను శివుడిది లాకెట్ ఉండేది, బాగా సెంటిమెంట్ ఉండేది, తీసేసి ఇంకా నీకు నాకు కటిఫ్, నేను ఎంత కష్టపడ్డా కూడా నువ్వు నాకు ఎందుకు ఇచ్చేయలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డా. బట్ నాకైతే ఆయన ఎప్పుడు ఆన్సర్ చేసేవాడు. వెంటనే నాకు ఒక కాల్ వచ్చింది, ఐవీఎం ఇంటర్వ్యూ రిలేటెడ్. వెళ్ళమని రాగానే మళ్ళీ కలుగురు చేసుకొని మళ్ళీ బొట్టు పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళిపోయా. ఇంకెప్పుడు మ్యాక్సిమం తక్కువ అనమాట. వెరీ రేర్ కేసుల్లో నేను ఆయన క్వశ్చన్ చేసింది, ఎందుకు ఇట్లాగా అని అడిగింది రేర్ క్వశ్చన్. ఎప్పుడైతే నాకు ఆన్సర్స్ దొరికినాయో నేను ఎప్పుడు ఇంకా అడగలేదు. సో అలాగా ఎక్కడ హియర్ అండ్ దేర్ అనుకోవటం తప్పులేదు, వస్తుంది. బట్ కానీ నేనేదో చేసేస్తున్నాను అన్న భ్రాంతిలో ఉండొద్దు. ఆయనకి మనం ఎవరం, ఒక దైవానికి ఇచ్చేది ఎవరు మనం అసలుకి? ఆయన మనం చూసుకోవటం ఏంటి, ఆయనకి మనం చేయటం ఏంటి, ఆయనకి మనం పెడతాం ఏంటి? కాదు, డెవోషన్లో బియాండ్ చేసినప్పుడు లెక్క వస్తుంది. ఇప్పుడు నువ్వు చూస్తే ఇప్పుడు మన శ్రీరామదాస్ అనో, అన్నమయ్యనో, మీరాబాయ్ అనో, వాళ్ళ గురించి మాట్లాడితే అది నువ్వు డెవోషన్ అంటే. వాళ్ళు ఎక్స్ట్రీమిస్టులు అనమాట. సో మనం డైలీ మన పనులు మనం చేసుకుంటూ, ఎప్పుడో మనకి వీలైనప్పుడు పూజలు చేసి, ఎప్పుడో వీలైనప్పుడు నువ్వు గుడికి వెళ్ళి దానికే ప్రశ్నిస్తానంటే ఎట్లా చెప్పు? అరే ఇది బాగుంది. అలాగే ముక్కులు కూడా ముక్కుతూ ఉంటారు, దేవుడా నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను ఇట్లా అని చెప్పేసి. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా కంప్లీట్ కమర్షియల్ అనుకోవచ్చు. ఆబ్వియస్లీ
అంటే దేవుడికే బ్రైబింగ్, నువ్వు దేవుడికి లంచం ఇస్తున్నావు. ఆ. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాణక్య. ఈ రోజు వరకు కూడా నువ్వు నమ్మవు, నేను అంత పెద్ద సాహసాలు అయితే నేను ఎప్పుడు చేయలేదు. దేవుడి దృష్టిలో నువ్వు ఒక డిఫరెన్స్ చెప్పగలవా? అక్కడ వజ్రాలు ఉన్నాయి, అక్కడ బంగారం ఉంది, అక్కడ వెండి ఉంది, అక్కడ నాణ్యాలు ఉన్నాయి, అక్కడ కాగితాలు ఉన్నాయి, అక్కడ చిత్తు కాగితాలు ఉన్నాయి, అక్కడ ప్రసాదం ఉంది. అదే ప్లేట్లో నీకు సంబంధించిన ఒక ప్యూర్ డెవోషన్ ఉంది. దేవుడు ఏది ప్రిఫర్ చేస్తాడు అనుకుంటున్నారు? డివోషన్. అంటే ఆయన సృష్టించిన ఇవన్నీ అది ఆయనకి నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. అంటే మనం ఎంత మూర్ఖులం అంటే దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికే తిరిగిస్తాను నువ్వు బేరాలు ఆడుతున్నావా? అదే అహం. నేనేమంటానంటే అది అహం. నువ్వు హుండీలో డబ్బులు వేయాలనుకుంటే వేయి. ఎందుకు? అది మన టెంపుల్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, వాళ్ళందరికీ జీతాలకి రావాలి కాబట్టి నువ్వు వెయ్యి, తప్పలేదు. కానీ నువ్వు ఇవ్వటం ఏంటి దేవుడికి? అదే మూర్ఖత్వం, అదే అహం అంటా నేను. దేవుడు చూసుకునేది ధర్మంగా నువ్వు ఉన్నావా లేదా, నీ మనసులో ఆయనకి నువ్వు ఎంత స్థానం ఇస్తున్నావు, ఇదే చూస్తాడు తప్ప అవన్నీ ఏంటి చెప్పు. సరే ఈరోజు అంటే నువ్వు నోట్లు కాగితాలు అంటున్నావు, ఒకప్పుడు ఎక్కడున్నాయి కాగితాలు? మరి దేవుడు సృష్టించిన ఫస్ట్ నాణ్యాలు కదా ధనం అంటే. మరి ఇప్పుడు ఈ కాగితాలకి అంటే దేవుడు అప్డేట్ అయిపోయారా, వీళ్ళు అప్డేట్ చేశారా? సో కాకపోతే మనం ధనం అంటున్నాం. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు రావాలనుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఆయన ఓన్లీ ప్యూర్ డెవోషన్. అంటే చాణక్య నా హుండీలు ఎంత వేసాడనే చూడు, ఎలా వచ్చాడు నా దగ్గరికి, నాతో ఉన్నంతసేపు ఏమన్నా నా మీద ప్రేమ చూపిస్తున్నాడు అనేది మాత్రమే ఉంటుంది. అంతే తప్ప ఆయనకి మనం ఇచ్చే స్థాయి మంది కాదు. అలా అహంకారం పోయిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. సో కాబట్టి ఉన్నవాళ్ళు దానం చేయటంలో తప్పే లేదు. నేను చెప్పినట్లు హుండీలు వేయటం వల్ల దేవుడికి ఇస్తున్నట్లు కాదు. ఆ టెంపుల్ డెవలప్మెంట్లోనో అక్కడ బతికే దాని మీద కుటుంబాలకో మన వంతుగా మనం సాయం చేస్తున్నాం. అది హ్యుమానిటీ, ఇట్స్ నాట్ ఏ డెవోషన్. సో కాబట్టి దేవుడితో వ్యాపారాలు ఆడటం అనేది అహం మూర్ఖత్వం కింద వస్తుంది. ఓకే. ఇంకోటి కూడా అనొచ్చు, అంటే వచ్చిందంతా పెట్టుకొని స్వార్థంగా లేకుండా ఎంతో కొంత ఇస్తున్నారు కదా అంటే, ఎగైన్ అదే చెప్తున్నా, ఎంతో కొంత ఏంటి, మళ్ళీ అది బ్రైబింగ్ కిందకే వస్తుంది. సో కాబట్టి మొక్కు అనేది అవసరంలా. నీకు అడగాలనిపిస్తే అడుగు దేవుణ్ణి, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. మళ్ళీ తర్వాత నువ్వు చేయలేదని బ్లేమ్ చేయకూడదు ఆయన్ని. నీకు ఇష్టమైతే వెళ్ళి అడుగు, లేదా ఆయన చూడాలనిపిస్తే వెళ్ళి చూడు, ఆయనతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడు. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఎనర్జీస్ ఉంటే కూర్చొని మెడిటేషన్ చేసుకో. మైండ్ ప్రశాంతంగా ఉంటే మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు. కాబట్టి ఇది క్లియర్ చేసుకోవటానికే మన వాళ్ళు ఇవన్నీ సృష్టించారు. ఏది? ఎనర్జీ జనరేటర్స్. సో దీన్ని ఎలాగ సైంటిఫిక్గా కానీ మనం డెవోషన్గా వాడుకుంటామో అలా వాడుకోవాలి. సో నువ్వు హుండీలో కొన్ని కోట్లు వేసినా కూడా నీకు దేవుడు కనిపిస్తాడని గ్యారంటీ ఉందా? లేదు. మీరాబాయి ఏం చేస్తే దేవుణ్ణి చూసింది? మరి ఎంతోమంది, ఎన్నో ఎగ్జాంపుల్స్. వాళ్ళందరూ ఎట్లా చూసారు దేవుణ్ణి? డెవోషన్తోనే కదా చూశారు. సో వాళ్ళు సెల్ఫ్లెస్, అస్సలు స్వార్థం లేని డెవోషన్. సో కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా చూసుకుంటే, ఇప్పుడు మొన్న భక్త కన్నప్ప అనేది కూడా ట్రూ స్టోరీయే కదా. నువ్వు మన దగ్గర 60 మంది స్టోరీస్ అని 60 పెరియాలే అని ఉంటుంది బుక్, నా దగ్గర ఉంటుంది యాక్చువల్గా. 60 మంది గొప్ప భక్తులు అనమాట, అంటే శివుడిని దర్శించుకున్న వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళంతా కూడా ఇమ్మోర్టల్సే, అంటే వాళ్ళ సోల్స్ అన్ని కూడా మళ్ళీ మోక్షం పొందిన సోల్స్. వాళ్ళు ఎన్ని పరీక్షలు డెవోషన్లో నెగ్గి దేవుణ్ణి చూసారో తెలుసా? మనం చిన్నది రాగానే మనం బెంబేలెత్తిపోయి అబ్బా నా బిడ్డ, నా భర్త, నాళ్ళు వీళ్ళు అని చెప్పి 100 తిడతావు. వాళ్ళందరినీ త్యాగం చేసుకున్నాకే దేవుణ్ణి చూశారు. అంతే తప్ప నాది అనుకుని భగవంతుని చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఏదైతే మనం ఈ సోల్ ఉందో, ఈ ఆత్మ పరమాత్మలో విలీనం అవ్వాలి అంటే ఆ నేను అనేదే పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం చూడగలం తప్ప నాది అనే భ్రాంతితో బతికే ఏ మనిషి కూడా భగవంతుడిని చూడలేరు. ఓకే. సో కాబట్టి మొక్కులు కానీ దేవుడితో ఈ వ్యాపారాలు కానీ మానేసి మనం ధర్మంగా ఉండి కర్మని నమ్మి స్వచ్ఛమైన డెవోషన్తో మనం కొన్ని సాధించుకోగలం. అంతేకాకుండా మన పూర్వీకులు మనకి బోల్డ్ అంత ఇచ్చారు. నేను ఏదైతే ఎప్పుడు చెప్తూ ఉంటాం, మంత్రం నువ్వు సాధించుకోవాలనుకుంటున్నప్పుడు మంత్ర సాధన చేయి, సాధించుకోవచ్చు. దానికి ఇలాగ దేవుడికి 4 పూజలు చేసి మళ్ళీ ఇవన్నీ ఆయన తిట్టి మనం తిట్టుకుని ఎందుకు ఇవన్నీ? అంటే ఆ మంత్ర సాధన వల్ల మనలో వచ్చే మార్పు అంటే ఏం చెప్తారు మీరు? చాలా మార్పు వస్తుంది చాణక్య, ఇట్ ఈస్ ప్రూవెన్. ఓకే. మా గురువు గారు కూడా, ఆయన కూడా మంత్రం చేసి దైవాన్ని చూసి దైవంతో మాట్లాడి
గొప్ప ఆయన సిద్ధులే అనమాట. సో సిద్ధగురు అంటాం మనం. ఆయన నడిచే దైవం అని కూడా అంటారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, అందరికీ ఓన్లీ మంత్రమే పంచారు. ఆయన మాయలు చేయలేదు, మాయ మాటలు చెప్పలేదు, ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు, ఏం అడగలేదు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అంటే కలికాలంలో అంత గొప్ప సిద్ధగురు ఉండటం మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అనమాట. అసలు నేను ఆయన చేరుకున్న ఏదైతే ప్రయాణం ఉందో లాస్ట్ టైం చెప్పా కదా, గురుయోగం అని చెప్పి బుక్ రాశాను నేను. అసలు అద్భుతం అనమాట. ఆయన ఏం చేశారు, మంత్ర సాధన వల్లే ఏదైనా నువ్వు మార్చుకోగలవు. మంత్ర దేవతను నువ్వు సాధించుకుంటే వాళ్ళు శాసించగలరు. నవగ్రహాలని కానీ, కాలాలని కానీ, దిక్కుల్ని కానీ శాసించే శక్తి దేవతలకే కదా ఉంది. ఒక మంత్రాన్ని మనం చదివేటప్పుడైనా కానీ జపించేటప్పుడు మన బాడీలో ఏమన్నా మార్పులు వస్తాయంటారా? 100% వస్తాయి. ఒక మార్పు కాదు. యాక్చువల్గా నేను చాలాసార్లు నా ఛానల్లోనే, మన త్రివణ ఛానల్లో మంత్ర సాధన చేసేదానికి వీడియోస్ పెట్టున్నా. అది కూడా ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్లో మనం మంత్ర సాధన వైపు కనుక వెళ్ళగలిగితే, అపార్ట్ ఫ్రమ్ డెవోషన్, మళ్ళీ డెవోషన్ ఈజ్ డిఫరెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, మంత్రం అనేది స్పిరిచువల్ కింద వస్తుంది. అందుకే నేను ఎప్పుడు త్రివణానికి ఎప్పుడు 3 భాగాలని చెప్తా, డెవోషన్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ. సో మంత్రం మెడిటేషన్ అనేది నీకు స్పిరిచువల్ కింద వస్తుంది. సో దాని ద్వారా నువ్వు నీ తలరాతను కూడా మార్చుకునే శక్తి ఉంటుంది. ఆల్రెడీ తలరాత అనేది ఆల్రెడీ రాసి పెట్టి ఉంటారు కదా, అందులో ఇఫ్ బట్స్ ఉంటాయి మనకి. ఓకే. అంటే దాంట్లో ప్యాకేజీలు ఉంటాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే చాలా మందికి తెలుసు మనకి ఏలియన్ నట్స్ అని వస్తుంది అని. ప్రతి మనిషి జీవితంలో 3 సార్లు వస్తుంది. వచ్చినప్పుడు 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పుడైతే ఏలియన్ నట్స్ అని స్టార్ట్ అవుతుందో, ఆ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది కదా, స్టార్ట్ అయిన ఫస్ట్ ఫేజ్లో నీకు కొన్ని ఆయన పరీక్షలు పెడతాడు, కొన్ని మార్గాలు. అంటే ఏంటి అర్థం అంటే, ఈ డెసిషన్ నువ్వు తీసుకుంటే ఈ రూట్లో పోవాలి, నువ్వు ఈ డెసిషన్ తీసుకుంటే ఈ రూట్లో పోవాలని ఉంటుంది. అంటే అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాదు, ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్ ఉంది నీకు. సో అట్లాగా ఆ 2 months ఆఫ్ నీ యాక్షను నీ నెక్స్ట్ 2.5 yearsని డిసైడ్ చేస్తుంది. సో అది తెలియక మనం కొన్ని తొందరపడిపోయి ఏదేదో చేసేస్తాము. సో అన్నీ రాసుండవు చాణక్య, కొన్ని ఉంటాయి మనకి ఆప్షన్స్లో ఉంటాయి ABCDలో. వాటిని నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నీ పాత్ మారుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, ఇక్కడికి వచ్చావు నా దగ్గరికి, నువ్వు బయలుదేరేటప్పుడు నువ్వు కార్లో రావాలని ప్లాన్ చేసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నీ కార్ బ్రేక్ డౌన్ అయింది. ఏదర్ నువ్వు ఫ్రెండ్ని పిలిచి డ్రాప్ చేయమంటావా, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటావా అనే దాన్ని బట్టి నీ జర్నీ టైం మారిద్దా? ఖచ్చితంగా కదా. సో కాబట్టే మనం కూడా ఈ యాక్షన్ వల్ల మనకి ఈ రియాక్షన్ ఉంటుంది అనేది కొన్ని పాత్స్ ఉంటాయి. మనం పుట్టేటప్పుడు ఎవరికి పుట్టాలి, మనం ఇవన్నీ కొన్ని మన కర్మానుసారం, రుణానుబంధసారం అవి ఫిక్స్ అయి ఉన్నా కూడా ఇక్కడ కొన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మార్చుకోవచ్చు. అసలు మార్చుకోలేము అంటానికి కాదు, ఇదే జరుగుతుంది అంటానికి కాదు, బట్ కానీ అలా మార్చే శక్తి ఓన్లీ మంత్రానికి మాత్రమే ఉంది. అంటే మన తలరాతను కూడా మార్చేంత శక్తి మంత్రానికి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను అదే చెప్తా, రాక్షసులే తపస్సు చేసుకొని నీకు దేవతలకి వరాలు పొందారు, మనం మనుషులు. అసలు మనిషి శక్తి ఏంటనేది ఎవరు తెలుసుకోవట్లేదు. ఒకప్పుడు నువ్వు చూస్తే మన ఋషులు దేవతల్ని శపించేవాళ్ళే. ఆ స్టోరీలన్నీ ఎలా మర్చిపోయారు మన వాళ్ళు? స్టోరీ అనుకుందాం, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యూమనే కదా వాళ్ళు. వాళ్ళు స్వర్గానికి, నరకానికి, వైకుంఠానికి, కైలాసానికి వెళ్ళేవాళ్ళు మనకి మానవ ఋషులే కదా, మానవ ఋషులే, గురువులే కదా వాళ్ళు. ఆ గురువులే కదా దేవతల్ని శపించింది. ఎలా చేశారు అంటే వాళ్ళ దగ్గర అంత కమాండింగ్, అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది. అంటే ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. గురువులు ఒకప్పుడు దేవతల్ని శపించారు అంటే, నేను చెప్తుంది మానవ రూపంలో ఉన్న గురువులు దేవతల్ని శపించారంటే మనిషి ఎంత పవర్ఫుల్ అవ్వచ్చు. కానీ మనం అంతా బలహీనులు అయిపోయాం. ఈరోజు మన శక్తి ఏంటో తెలుసుకోకుండా ఈ బంధాలు, ఈ వ్యామోహాల్లో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాం. అసలు ఎంత గొప్పగా ఉంటుంది ఈరోజు. నువ్వు అన్నావు, మనం దేవుణ్ణి అడుక్కుంటున్నాం. మనం దేవుణ్ణి శాసించే మనిషి నుంచి దేవుణ్ణి అడుక్కునే స్థాయికి వచ్చామంటే అది నేను దిగజారటమే అంటా నేనైతే. సో కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను శాసించాలని కోరుకోలే, నీ బంధానికి బందీ అవ్వాలని కోరుకుంటాడు. కాబట్టే మంత్రానికి దేవుడు బందీ. సో అప్పుడు మనిషి శాసించగలడు. మనిషి దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలో ఉండాలి. ఎప్పుడు ఉంటారు? మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు, సాధన చేసినప్పుడు మనం ప్రశ్నిస్తాం. కానీ అసలు మనమే కరెక్ట్గా లేనప్పుడు ఏం చేయగలం? మనం తినే తిండి మారిపోయింది, మన అలవాట్లు మారిపోయినాయి, మన ఆలోచనలు మారిపోయినాయి. మనిషి ఎక్కడ మనుగడ, ఇంకా ఉన్న కొద్దిగా లైఫ్ స్పాన్ తగ్గటమే తప్ప ఎలా పెరుగుతుంది? ఒకప్పుడు అంత బతికినాళ్ళు
కొన్ని వందల సంవత్సరాలు బతికిన వాళ్ళని కూడా పురాణాల్లో పెద్దగా విన్నాం ఉంటాయంట. అన్నమాట. యా. శరీరాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉండే, నువ్వు చూస్తే పాదాలు కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ఆ. సో ఇప్పుడు ఎలా అయిపోయాము? సరే కనీసం ఇప్పుడన్నా మనం వేకప్ అవ్వచ్చు. ఎందుకు? మనకి బోల్డ్ అంత మేధాశక్తి ఉంది. మ్మ్. సైన్స్ చదువుకోవటం, లైఫ్, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఎక్కడైతే ఈ ఎనర్జీస్ హిడెన్ శక్తి ఉందో దాన్ని కూడా మనం గ్రాప్ చేసుకోవాలి. దాని ద్వారా కూడా మనం అద్భుతాలు చేయొచ్చు. ఓకే. సో కాబట్టి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం మన బాధ్యత, మన మెదడుని పదునుగా ఉంచుకోవటం కూడా మన బాధ్యతే. కాబట్టి శక్తి పెంచుకోవాలి. ఓకే. సో టెంపుల్కి వెళ్ళాము అంటే అక్కడ కూర్చోండి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ముచ్చట్లు చెప్పి తినటం ఇట్లాంటివి కాదు అసలు చేయాల్సింది. వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకోవటం, దైవనామస్మరణ చేసుకోవటం. ఒకవేళ ఆల్రెడీ మంత్ర సాధనలో ఉంటే మంత్రం చేసుకోవటం వల్ల దానికి ఎక్కువ రెట్టింపు శక్తి వస్తుంది. ఓకే. సో అలాగా మనం చేయాలి తప్ప దైవాన్ని మనం చాలా డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. మనం వేరేగా ట్రీట్ చేస్తున్నాం. అది కూడా స్వార్థంతోనే చేయమంటున్నా. పోనీ మొదలు ఏదైనా స్వార్థంతోనే కదా. ప్రేమ అయినా డబ్బు అయినా స్వార్థమే కదా. సో కాబట్టి స్వార్థంతోనే కరెక్ట్ పద్ధతిలో వెళ్ళండి అంటున్నా. అండ్ నువ్వు ఇందాక అడిగావు మంత్రం చేస్తే ఏమైద్ది అని. మంత్రం చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ క్లారిటీ మొదలైద్ది. ఓకే. నీ నీ శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. అసలు నువ్వు ఫుడ్ కూడా లేకుండా కొన్ని రోజులు కూడా ఉండొచ్చు ఓన్లీ మంత్రం చేస్తూ. దానికి కూడా సబ్జెక్ట్ ఉంది. ఈ రోజు రేపు నువ్వు చాట్ జీపీటీలో కొట్టేసిన వచ్చిద్దిలే. కానీ అంటే నేచర్ నుంచి మంత్రం నుంచి శక్తి తీసుకొని బతకొచ్చు. మన దగ్గర అలాంటి బోల్డ్ అంతమంది గురువులు ఉన్నారు. అలాగా స్వల్పాహారం కూడా తిని కూడా నువ్వు చాలా హ్యాపీగా మంచిగా బతకొచ్చు. అంటే నేచర్ నుంచి మనం ఎనర్జీ తీసుకోవచ్చు. సో కాబట్టి అట్లాగో మనం తినే పదార్థాల్లో అసలు ఎక్కడుంది ఆరోగ్యం చెప్పు, దాని బదులు తినకపోవడమే బెటర్. సో ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ బతకొచ్చు. సో కాబట్టి మంత్రం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ మనకి మైండ్ క్లారిటీ స్టార్ట్ అవుతుంది. బాడీలో ఎనర్జీ లెవెల్స్ కానీ ఫంక్షన్ కానీ మారుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది మంత్రం. సో మంత్ర సాధనలో స్టేజెస్ మారే కొద్దిగా మనకి అనుకున్నవి కూడా సాధించవచ్చు. ఓకే. సో చెడు కర్మ తగ్గుతుంది మేజర్గా. సో దాని తర్వాత మనకి ఆ రోజు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఈ గుడులకి వాటికి వీళ్ళకి వీళ్ళు కూడా అడగాల్సిన అవసరంలా. నీ మంత్రదేవత నీ ఇంట్లో కూర్చొని అడగొచ్చు నువ్వు. సో నీకంటూ సంకల్పం పెట్టుకొని నువ్వే డైరెక్ట్గా అడగొచ్చు, అవి నెరవేరుతాయి నీకు. గుడికి వెళ్ళి అడిగితే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, ఇక్కడ మాత్రం జరుగుతాయి. ఇవన్నీ ప్రూవెన్ యాక్చువల్గా. కానీ ప్రతిసారి మీతో మాట్లాడిన ప్రతి ఒక్కసారి ఒక చిన్న సైజు జ్ఞానోదయం అనేది నాలో జరుగుతూ ఉంటుంది. ఒక మార్పు అనేది కూడా తీసుకొని వస్తుంటారు. ఈసారి మాత్రం జరిగింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు డివోషన్ సైడ్ వెళ్తున్నారు. కానీ ఆ డివోషన్లో కూడా వాళ్ళు చేస్తున్నది కూడా కరెక్టా రాంగ్ అనేది తెలుసుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో అది కరెక్ట్ మార్గం ఎలా అనేది మీరు ఈరోజు చెప్పడం అనేది కూడా చాలా బాగా అనిపించింది. ఆ మంత్ర జపం అనేది కూడా అవును, అది ఎంత శక్తిని ఇస్తుంది, మనలో ఎంత మార్పు తీసుకొస్తుంది. అండ్ డెవోషన్ అంటే కూడా చాణక్య ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, నీకు కొంతమంది చూసినప్పుడు ఒక మంచి ఫీలింగ్ కలిగిద్ది, కొంతమందిని చూస్తే నీకు చిరాకు వస్తుంది కదా. ఇప్పుడు మన దగ్గర అంటారు మన దగ్గర రకరకాల దేవుళ్ళు ఉన్నారని. ఎందుకు ఉండకూడదు? మనది ఇంత పెద్ద సృష్టి కదా, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కరిని అసైన్ చేసి ఉండొచ్చు. మెయిన్ విశ్వం మెయిన్ శక్తి ఉన్నా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కరిని చేసి ఉండొచ్చు. మనకి ఇంతమంది దేవుళ్ళు ఉండొచ్చు, వీఆర్ ఫైన్, మనకేం ప్రాబ్లం లేదుగా. మనకి ఇంతమంది ఉన్నా కూడా ఎవరికి మనకి చూడు ఇప్పుడు కూడా మనకి ఎవరికి నచ్చిన వాళ్ళు ప్రేయర్ చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పిలుచుకోవచ్చు, తప్పే లేదు. కానీ నువ్వు ఏ దేవతని కానీ ఏ దేవుణ్ణి కానీ నువ్వు చూసినప్పుడు తలుచుకున్నప్పుడు నీకు ఇక్కడ వైబ్రేషన్ ఉంటుంది చూసావా, యు గో విత్ దెమ్. ఆ దేవుణ్ణి ఫాలో అయిపో. అది అక్కడ నీకు వాళ్ళకి నీకు కనెక్షన్ ఉన్నట్లు. ఆ డెవోషన్కి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నేను అందరినీ రెస్పెక్ట్ చేస్తా ఆబ్వియస్గా. ఇప్పుడు మన పీఠంలో చూస్తే నువ్వు 45 మంది దేవుళ్ళని పూజిస్తుంటా నేను రోజు. కానీ ఎప్పుడైతే నేను శివుడి గురించి మాట్లాడినా, శివుడి గురించి తలుచుకున్నా, నాకు ఇక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది. అంటే ఆయన పాటలు విన్న ఒక ఉత్సాహం, ఒక శక్తి వస్తుంది నాకు. అది దట్ ఈస్ కాల్డ్ ద కనెక్షన్ అండ్ ద డెవోషన్. సో ఎవరిని చూస్తే నువ్వు అందరిని అమ్మాయిల్ని నీ గర్ల్ ఫ్రెండ్ లాగా చూడలేవు కదా, ఒక ఫీలింగ్ వస్తుంది చూసావా. ఈవెన్ దేవుళ్ళు కూడా అలా చూసుకో. నువ్వు చూసినప్పుడు నీకు తెలిసిపోతుంది అబ్జర్వ్ చేస్తే. అలాగా చేసుకోండి దైవాన్ని కూడా. ఓకే. ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు సాయిబాబాని చూసినప్పుడు నీకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అనుకో, సో హీజ్ యువర్ గాడ్. అంటే మనకి తెలియకుండానే కొన్ని కనెక్షన్స్ ఉంటాయి దేవుళ్ళతో. మన సోల్స్కి ఉండుంటాయి కదా, వాటి ప్రయాణం ఏంటో మనకి తెలియదు కదా. సో కంపల్సరీగా కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరాబాయి ఎందుకు కృష్ణుడినే ఇష్టపడింది, పూజించింది ఆవిడ? ఆ కనెక్షన్. ఎగ్జాక్ట్లీ. ఆవిడకి అందులో ఒక అద్భుతమైన అనుభూతి ఉంది, ఒక మైమర్పు ఉంది.
సో ప్రపంచం మొత్తం కూడా కాదు, ఆ కృష్ణతత్వంలోనే అద్భుతాన్ని చూసింది ఆవిడ. ఇప్పుడు నువ్వు చూస్తే ఫారినర్స్ బోళ్ళంతమంది కృష్ణుడికి ఫ్యాన్స్ కదా. సో అదే అన్నమాట, అంటే ఆ కనెక్షన్ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది అంటే నీ సంకల్పానికి బలం చేకూరుతుంది. ఎప్పుడైతే నీకు రైట్ డెవోషన్ అంటే గాడ్తో కనెక్షన్ ఉంటుందో నీకు శక్తి పెరిగిద్ది. ఓకే. సో కాబట్టి అది కూడా ఫైండ్ అవుట్ చేసుకోమంటున్నా. సో ఇప్పుడు నేనేం చెప్పా, నీ హార్ట్ ఎక్కడ కనెక్ట్ అయిందో గాడ్కి, ఆ గాడ్ని ఫైండ్ అవుట్ చేసుకో, డెవోషన్ చేసే పద్ధతి మార్చుకో. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నీ ఆనందం కోసం వెళ్ళి చూసిరా, నీ ఆనందం కోసం పూజలు చేయి, నీకు నచ్చింది ఇవ్వు. ఇక్కడెక్కడా కూడా నో అగ్రిమెంట్స్, నువ్వు ఇది పెట్టాలి నాకు, నేను ఇది ఇవ్వాలని ఆయనకి నీకు ఏం అగ్రిమెంట్స్ లేదు. సో డెవోషన్ అనేది సెల్ఫ్లెస్గా చెయ్యి. తర్వాత ఈ మొక్కుబళ్ళు ఇట్లాంటి అనేది దేవుడికి ఇవ్వద్దు. యాజ్ ఫర్ హ్యుమానిటీ అంటే ఒక మానవత్వత దుఃఖప్రదంతో చెయ్యి. అంటే ఈ హుండీలు వేస్తే లేదా ఇలా దానం చేస్తే, వీళ్ళకి బట్టలు ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, పాపం వాళ్ళు పూర్ పీపుల్ అనుకుంటే చెయ్యి. లేదు అంటే చెయ్యకు, నీకుంటే చెయ్యి లేకపోతే చెయ్యి. అది కూడా మ్యాండేటరీ ఏం కాదు. చాలా మంది అంటుంటారు వాళ్ళకి అంతుంది ఇంతుంది ఎందుకు చేయరని. ఎందుకు చేయాలి? అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం. నీకు లేదని నువ్వు చేయట్లేదని కాదు, నీకు వస్తే నువ్వు చేస్తావా? ఊరికే మాట్లాడట అవన్నీ నెగిటివ్ అనమాట, అవన్నీ మానేయాలి. సో కాబట్టి దేవుడికి కాదు మనం లంచం ఇవ్వాల్సింది, మనకు వచ్చిన దాంట్లో ఎక్కువ ఉన్నప్పుడు, మన కుటుంబానికి మించి ఉన్నప్పుడు మనకు చేతనైన సహాయం చేయటం మన ధర్మం. తర్వాత ధర్మాన్ని పాటిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీకు ఒక సంకల్పంతో ప్రయాణం చేసినప్పుడు విశ్వం నీకు తోడై ఉంటుంది. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పెరిగావు, అసలు నీకు ఎవరైనా సహాయం చేస్తున్నారో అసలు నాట్ ఈవెన్ ఏ మ్యాటర్. అలాంటి మన దగ్గర ఎన్ని స్టోరీలు. ధీరుభాయ్ అంబానీ ఎట్లా వచ్చాడు? ఎంతోమంది, ఒకళ్ళే ఉంది చెప్పు. నువ్వు పూర్ ఫ్యామిలీ నుంచి గొప్ప వాళ్ళు ఎంతమంది లేరు? సో కాబట్టి రెండోది, ఐదోది, మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనం వాచ్ చేసుకోవాలి. మనం హిందువులు అయినా కూడా వేరే మతస్థుల్ని కానీ వేరే వాళ్ళని మనం కించపరచకూడదు. ఎప్పుడూ కూడా మనలో ఇప్పుడు వరకు ఉన్న గొప్పతనం అదే ఇప్పుడు కూడా ఇంకా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా గుళ్ళల్లో కానీ ఎక్కడా కూడా వేరే మతాల గురించి మాట్లాడి మనం ఎప్పుడు కించపరచాల. వేరే ఎవరు చేసినా కూడా మనం చేయలే, అలాంటివి చేయకూడదు. మనం ఎప్పుడు కూడా గౌరవంగానే ఉండాలి ఎవరివైనా విషయంలో. కాబట్టి అలాంటివి కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఓకే బురద చల్లేవాళ్ళు లేదా మాట్లాడేవాళ్ళు, మతాన్ని ప్రేరేపించేవాళ్ళు, రాజకీయంలో ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. వాటిలన్నిటికీ రియాక్ట్ అవ్వద్దు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనిషా అనేది చూడాలి, మతం కులం కాదు. ఇదంతా మన ఇష్టం, ఏది ఫాలో అవుతావు అనేది మన ఇష్టం. నువ్వు రోజు జాబ్కి బైక్ మీద వెళ్తావా, కార్లో వెళ్తావా, బస్సులో వెళ్తావా, నీ ఇష్టం. దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. బట్ కానీ ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనిషిని మనం మనిషిలాగా చూడాలి. హ్యూమానిటీ అనేది కూడా మనం చూపించాలి. ఇది మనం మానవాళిని కాపాడుకుంటేనే మనం ఏదైనా చేయగలం. అంతే. ఈ రోజు రేపు ఎట్లా అయిపోయింది, పెట్స్కే వాల్యూ ఎక్కువ వెళ్ళిపోయింది. ఓకే, నీకు ప్రకృతిలో ఉన్న జీవుల్ని గౌరవించాలనుకుంటే గౌరవించు, ప్రేమించాలనుకుంటే ప్రేమించు, కానీ మనుషుల్ని పక్కన పడేసి వాటి కోసం యుద్ధాలు చేస్తారు. అవన్నీ కూడా నాకు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. సో ఓకే, ఫస్ట్ మనుషుల్లో మార్పు తెచ్చుకొని ఏదైతే మనిషి అనే ఈ సెగ్మెంట్ ఉందో దీన్ని మనం ప్రాపర్గా చేసుకోవటే మంచిది అని నా ఉద్దేశం అనమాట. సో నైస్ అక్క. ఏంటంటే ప్రతిసారి నేను చెప్పాను చూసారా, ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్తో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళు ఎలా పూజించాలి, ఒక డివోషన్ సైడ్కి ఎలా రావాలి ఏంటి అనేది కూడా మీ యొక్క మాటల ద్వారా కూడా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, my pleasure, Amma. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.